హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్గా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనేది నేను ముందు వీడియోలో అయితే చెప్తానమాట. సో ఇక్కడైతే ఫస్ట్ చూస్తున్నారు కదా, మేమైతే 7:30 ఆ టైం అయి ఉంటుంది, ఆల్మోస్ట్ 7:30. సో ఆ టైంకి అయితే ఇక్కడైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరదామని చెప్పేసి అన్నీ నీట్గా సర్దేసి అయితే బయలుదేరుతున్నాను అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తానని చెప్పేసి ఇల్లు అయితే చాలా క్లీన్గా పెట్టేసి అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ గాబరాగా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకోసం అనేసి అన్నీ ఇప్పుడే నీట్గా సర్దేసి డస్ట్బిన్ కూడా బయట పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం పడుతుంది. సో పాపను ఎత్తుకుపోవడానికి కూడా చాలా కష్టమైంది. సో ఇంకా ట్రైన్ మిస్ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం ఆటోలో. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ట్రైన్ ఆటో దిగగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అంబ్రెల్లా తీసుకొని వచ్చాం. సో ఇక్కడైతే పాప చూస్తున్నారు కదా, వర్షంలో చాలా విసిగిచ్చేసింది. సో ఇంకా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అని చెప్పేసి చూస్తూ ఉంటే యాక్చువల్లీ ట్రైన్ చాలా లేట్ అయిందండి. యాక్చువల్లీ 1.5 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ ఏమో లేట్ అయిపోయింది. సో ఇక్కడ ట్రైనే రాలేదు. మేమైతే ఇక్కడ చూస్తున్నాం, ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా వేయలేదు. సో వాళ్ళని అడిగితే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో సరే కదా వస్తుంది అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారు కదా, తనైతే రావడం లేదు. నాన్న అయితే నన్ను తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారు. నాన్న, నేను, పాప అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసాం, ప్లాట్ఫామ్ నెంబర్ కూడా వేయలేదు. సో ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే ఫస్ట్ ప్లాట్ఫామ్కే వస్తుంది ఆ ట్రైన్ అని చెప్పారు. సో అందుకని ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మేము కూర్చున్నాం అనమాట. సో అప్పటికే పాప చాలా క్రాంకీ అయిపోయింది. సో తన ఫీడింగ్ టైం అనమాట. సో ఇంకా ఫుడ్ ఫీడ్ చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాను, ఎక్కడ ట్రైన్ వచ్చేస్తుందో అనేసి అదొక కంగారు. మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి చెప్పారనమాట, ట్రైన్ ఇంకా లేట్ అవుతుంది అనేసి. సో ఇంకా అయితే నేను ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేసేసాను. ఇంటి దగ్గర నుంచి నేనైతే ఇడ్లీ సాంబార్ తీసుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ అయితే ఫుడ్ ఫీడ్ చేసేసాను. బయట ఫుడ్ అస్సలు, యాక్చువల్ రైల్వే స్టేషన్లో ఇంకా భయంకరంగా ఉంటుంది ఫుడ్ అనేది. నాకైతే అస్సలు ఇష్టం లేదు. అందులో పిల్లలకు పెట్టాలి కదా, అదైతే అస్సలు ఇష్టం లేదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంకా పెడతాం, తప్పదు. సో ఇంక ఇంటి దగ్గర నుంచే వస్తున్నాం కదా అని చెప్పేసి నేనైతే ఇడ్లీ అయితే తీసుకొని వచ్చాను. సో అదే అయితే ఇక్కడ ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంతకీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు వెళ్తున్నామని చెప్పలేదు కదా. యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే ట్రాన్స్ఫర్ వచ్చింది. సో ఎక్కడ ఏ ఊరికి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ పాపకైతే ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. భయంకరంగా పడుతూనే ఉంది కంటిన్యూస్గా, చాలా పెద్ద వర్షము. యాక్చువల్లీ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడికే వస్తుంది అనమాట ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఇక్కడైతే ఫుల్ వర్షం పడేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడైతే కూర్చునేసారనమాట. మా షన్ను పాప అయితే ఇంకా ఫుడ్ ఫీడ్ చేసేసిన తర్వాత ఇలా కొద్దిసేపు వాళ్ళ నాన్నతో అయితే ఆడుతుంది. సో వాళ్ళ నాన్నని మిస్ అవుతుంది కదా చాలా రోజులు. వాళ్ళ నాన్న అయితే ఇక్కడే ఉండిపోతున్నారు. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ నాన్నతో అయితే కొద్దిసేపు ఆడుతుంది. అది ఇది చూపిస్తా. సో సరే కదా అనేసి నేను కూడా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ తనకి ఆల్మోస్ట్ అప్పటికే నిద్ర టైము, కాకపోతే ఇంకా ట్రైన్ రాలేదనేసి మేము అలా ఇలా ఆడిపిస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా ట్రైన్ వచ్చే టైంకి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. మా కోచ్ ఇంకా ముందు. సో ఆ వర్షంలో వెళ్ళేసరికి మాకైతే నిజంగా సినిమా కనిపించింది. ఎంత పెద్ద వర్షం పడింది అంటే అంత పెద్ద వర్షం పడిందండి. యాక్చువల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద వర్షం పడుతుందని. యాక్చువల్లీ నేనైతే వెళ్ళగలుగుతానా అని అనుకున్నా, అందులో పాపను ఎత్తుకోను కదా. సో అక్కడైతే చాలామందికి స్లిప్ కూడా అయ్యింది, చాలామంది పడిపోయారు కూడా రైల్వే స్టేషన్లో. ఎందుకంటే ఆ వర్షానికి దానికి ఎలాగో అలాగైతే మేము ఆ వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే ఎక్కేసామన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా మా బుడ్డిది, ఇక్కడ హాయ్ చెప్పమంటే దాన్ని నవ్వుతూ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడైతే వచ్చి కూర్చున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే బయట వెయిట్ చేస్తున్నారు అది కదిలే వరకు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఏమో లేట్ అయిపోయింది ట్రైన్ అనేది. 45 మినిట్స్ లేట్ అయిపోయింది ట్రైన్ అని అనుకుంటుంటే ఇక్కడ వెళ్ళి కదిలేసరికి ఇంకా ఎక్కువ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ ఏమో లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ టైం అయిపోయింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మేము కూడా నేను టొమాటో రైస్ అయితే తీసుకొని వచ్చానమాట. సో అదే ఇక్కడైతే నేను తినేసాను. ఇక్కడ మా షన్ను ఏదో కబుర్లు చెప్తుంటే కొద్దిసేపు వింటున్నానమాట. సో ఇంకా వినేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంటి నుంచి టమాటో రైస్ తీసుకొని వచ్చాను. నాన్న ఇంకా చపాతీ తింటానంటే చపాతీ అయితే తీసిచ్చామన్నమాట. సో అది కూడా ఇక్కడైతే తినేసాము.
ఇక్కడైతే షన్ను పాపను చూస్తున్నారు కదా, అక్కడ ఎదురుగా వాళ్ళు కూర్చోంటున్నారు. సో అక్కడ వాళ్ళకి హాయ్ చెప్తుంది, ఇక్కడ ఫోన్ చూసి హాయ్ చెప్తుంది. సో అలాగా కొద్దిసేపు అయితే టైం పాస్ అయితే చేసిందనమాట. యాక్చువల్లీ తను నిద్రపోలేదు యాక్చువల్లీ ఆ రోజంతా. సో త్వరగా నిద్రపోతుంది కదా అనేసి మేమైతే అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా అస్సలు నిద్రపోలేదు నైట్ అంతా. అందులో అది ఏసీ కంపార్ట్మెంట్ కదా, అది ఇంకా కొంచెం అనీజీగా అయిందో ఏమో తెలియదు, కానీ అస్సలు నిద్రపోలేదు. చాలా చికాకు పెట్టిందనమాట. నాకే ఏసీ పడదు, అలాంటిది ఆ ఏసీలో హెడేక్ వచ్చేసింది. నాకు కూడా అంత సరిగ్గా నిద్ర లేదు. సో ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా లేచేసింది అనమాట. సో ఇంకా నేను కూడా లేచేసాను. ఇంకా లేచేసి కొద్దిసేపు మా నాన్నతో అయితే ఆడుతుంది. సో ఇంకా టిఫిన్ ఏదైనా పెడదాం అనేసి చూస్తూ ఉంటే ఇంకా అక్కడ టిఫిన్ అనేది వచ్చిందనమాట. ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కదా ఇలాంటి టైంలో, ఇంకా రైల్వే స్టేషన్లో ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. సో మోస్ట్లీ కుదిరినంత వరకు నేనైతే బయట ఫుడ్ అస్సలు అలో చేయను. ఇంక ఇలాంటి టైంలో అస్సలు తప్పదు కదా. సో దానికోసం అనేసి ఇక్కడైతే రైల్వే స్టేషన్లోనే ఫుడ్ అనేది తీసుకొని అయితే ఫీడ్ చేశాను అనమాట. అక్కడ ఇడ్లీ సాంబార్ వచ్చింది, సో అదే ఫీడ్ చేశాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మా నాన్న కూడా బ్రష్ చేసేసి తిందాము అని చెప్పేసి మేము కూడా ఫినిష్ చేసేసాం టిఫిన్ అనేది. సో ఇంక ఇక్కడైతే బయట అనేది వ్యూ చాలా బాగుందండి. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, ఆ వ్యూ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. బయట చూస్తుంటే ఆ చెట్లు, ఆ వాతావరణం, క్లైమేట్ అయితే సూపర్గా అనిపించింది. సో మోస్ట్లీ కేరళ సైడ్ అయితే ఫ్లడ్స్ ఉన్నాయి కదా, సో వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్లీ మేము రేణిగుంటకి అయితే వచ్చేసాం. తిరుపతి రేణిగుంట తెలుసు కదా చాలామందికి. సో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. సో ఇంక ఇక్కడ దిగగానే ఇంకా ఎగ్జిట్లోకి వెళ్దాము అని చెప్పేసి మేమైతే కొద్దిసేపు వెయిట్ చేసాం. అందులో లగేజ్ కూడా ఉంది. సో ఇంకా నానే తీసుకొని వచ్చారనమాట, ఒక ట్రాలీ మాత్రమే, ఒక చిన్న బ్యాగ్ కూడా. సో ఇంకా నేను షన్ను పాపని ఎత్తుకొని అయితే వస్తున్నాను. పాపం నిద్రపోతూ ఉండింది ఆ టైంకి, నైట్ అంతా అస్సలు నిద్ర లేదు కదా. సో సరే ఇప్పుడు నిద్రపోతుంది కదా అనుకుంటే మా స్టేషన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము దిగేసరికి తను కూడా నిద్ర లేచేసింది, పాపం అస్సలు నిద్ర లేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా స్లీపీ ఫేస్తోనే వచ్చేసింది అనమాట. సో ఇంకా మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా ఆటోలో అయితే వచ్చేస్తున్నాం. మా నాన్న బైక్ తెచ్చారు, సో నాన్న అయితే వెనకాల వస్తున్నారు, మేమైతే ఆటోలో వచ్చేసామన్నమాట. సో ఇవి వ్యూ చూస్తున్నారు కదా, ఎన్ని రోజులైందో నేను ఈ దారిలో వచ్చి కూడా. సో చాలా రోజులైంది కదా అని చెప్పేసి నేను అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను, మెమొరబుల్గా ఉంటుంది కదా ఇవన్నీ అని చెప్పేసి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా బుడ్డిది చూస్తుంది ఎక్కడికి వస్తున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఇక్కడైతే చూస్తున్నారా, ఇంక కొద్దిసేపట్లో మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఇక్కడంతా రైలు పట్టాలు అంటారు కదా. సో నా కాలేజ్ డేస్లో అయితే నాకు ఒకసారి సెంటర్ పడింది ఈ దారిలో. సో అప్పుడైతే ఎక్కువ తిరిగేదాన్ని, కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు ఇటు సైడు. సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, కట్టపుటాలమ్మ టెంపుల్. సో అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకొద్ది దూరంలోనే అనమాట, మేము రీచ్ అయిపోతాం మా ఇంటికి. సో ఇంకా నాన్న అయితే వెనకాల వస్తున్నారు. సో ఇక్కడ మేమే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో మా షన్ను అప్పటికే నన్ను అయితే చాలా విసిగిచ్చేసింది ఆటోలో. సో ఏడుస్తూ నిద్ర వచ్చేస్తుంది తనకి, అస్సలు కోఆపరేట్ చేయలేదు నాకు అస్సలు. సో ఏడుస్తూనే ఉన్నిందనమాట. సో ఇలాగా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, వచ్చేసామన్నమాట. సో ఇంకా మా అమ్మ అయితే ఎదురొచ్చింది. సో ఇంకా మా షన్నుని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా షన్ను ఇక్కడికి వస్తే అస్సలు మాట విందు, ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోతుంది కదా, అమ్మమ్మ, తాత, నానమ్మ. సో ఇలా ఉంటే సో ఇక్కడికి వస్తే అస్సలు మాట వినదనమాట. ఇక్కడ మా అమ్మ ఆటోకి అయితే డబ్బులు ఇస్తుంది, నేను ఇస్తాను, మా ఫోన్పే చేస్తాను అంటే అస్సలు ఒప్పుకోలేదు. సో ఇక్కడ అదే అనమాట, నేను ఇస్తాను నువ్వు ఇస్తా అనేసి అనుకుంటున్నాం. సో ఇక్కడ వస్తానే అనమాట, ఇంకా దిష్టి అయితే తీసి ఇంట్లోకి అయితే రమ్మని చెప్తారు కదా. సో అదే జరుగుతుందనమాట, మామీ థింగ్స్ అన్నీ. సో ఇక్కడైతే మా షన్ను పాప వస్తానే తలకు నూనె పెట్టలేదే అది ఇది అనేసి మా అమ్మ నాకు క్లాస్ అయితే తీసుకునింది. సో ఇంకా ట్రైన్లో వచ్చేది కదా, సో నేను కూడా పెట్టలేదు, 2 days ఏమో అయిపోయింది. సో అందుకనేసి అయితే తల ఎండిపోయింది అది ఇది అని చెప్పేసి, ఇంకా మనవరాల మీద ప్రేమ కదా. సో అందుకనేసి ఇక్కడైతే వాళ్ళు నూనె పెడుతున్నారనమాట. ఇంకా మా షన్నుకి ఇక్కడి నుంచి ప్యాంపరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నా మాట అస్సలు వినదు. సో అంత అల్లరి చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వస్తే మామూలుగా పిల్లలే ఇంతే కదా, అస్సలు మాట వినరు, చాలా విసిగిస్తారు. సో మా షన్ను అయితే ఆ రోజు మధ్యాహ్నం అస్సలు ఫుడ్ అనేది తినలేదు, చాలా విసిగిచ్చింది. అప్పటికి రైమ్స్ చూపించి, ఫోన్ చూపించి, టీవీ చూపించి ఎలాగో అలాగా తినిపిద్దామని ట్రై చేసినా కూడా అస్సలు తినలేదు. మేబీ కొత్త ప్లేస్ వల్ల ఏమో తెలియదు, కానీ పిల్లలు మామూలుగా కొత్త ప్లేస్కి మారితే తినరు కదా, అస్సలు తినరు. సో షన్ను కూడా ఒక్కొక్కసారి ఇలాగే చేస్తుంది. సో అస్సలు తినలేదు మధ్యాహ్నం కూడా, ఆ రోజు నైట్ కూడా అస్సలు తినలేదు. సో ఇంకా సరే కదా, తినకుండా ఎక్కువ బలవంతం చేయకూడదు అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. తనకి ఎప్పుడు ఇష్టమైతే
అయితే అప్పుడు తింటుంది అని చెప్పేసి. బలవంతంగా ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫుడ్ మీద కూడా అవేషన్ వస్తుంది, యాక్చువల్ తినాలని అనిపించదు. సో అందుకనేసి నేను ఎక్కువ బలవంతం చేయను, ఫోర్స్ చేయను. సో ఇంక ఇక్కడ అయితే ఆ రోజు అయితే కొద్దిగా చినుకులు పడ్డాయి అనమాట మేము వస్తూనే. సో చల్లబడుతుంది కదా క్లైమేట్ అని అనుకుంటే అసలు ఇంకా ఎక్కువ వేడైపోయింది. మేముండే మంగళూరు దగ్గర అయితే చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్. ఇక్కడైతే చాలా వెదర్ అనేది చాలా హాట్ ఉంది, చాలా కష్టమైంది మాకు 2 days. సో దాని తర్వాత అడ్జస్ట్ అవుతాం కదా, సో దాని తర్వాత అయితే ఓకే అయిపోయింది. ఇక్కడైతే వర్షం పడింది కదా, చాలా చల్లగా ఉంటుంది అనుకుంటే సో ఇంకా ఎక్కువ వేడైపోయింది అనమాట. సో ఇంక ఇక్కడ నేను మా అమ్మ కూర్చొని కొద్దిసేపు మాటలు పెట్టుకుంటున్నాము. సో ఇంక మా షన్ను అయితే కొద్దిసేపు పడుకోబెట్టేసి వచ్చానమాట. సో ఇంక ఇక్కడ నార్మల్గా అమ్మ కూతుర్లు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి, సో అవే మేము కూడా మాట్లాడుకుంటున్నాం. సో మా అమ్మ ఏదో చెప్తాంది, నేనైతే వింటున్నాను. ఇంక ఇక్కడ ఉప్పు ఆయన వచ్చారనమాట. సో మా అమ్మ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారు ఉప్పు అనేది. సో ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో తెస్తారు, సముద్రం ఉప్పు అంట. సో అక్కడి నుంచి తీసుకొని వస్తారు. సో అమ్మ అయితే ఇదే తీసుకుంటారు. సో దాన్ని నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఈయన దగ్గరే తీసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగుంటుంది కూడా ఉప్పు అని చెప్తారు. ప్యాకెట్ ఉప్పు అస్సలు వాటర్ అనమాట, ఇది రాళ్ళు ఉప్పు. సో అదే తీసుకుంటూ ఉంటే నేనైతే చూస్తున్నాను వాళ్ళు ఏది ఇస్తారు ఏమనేసి. ఇదైతే ముగ్గుపిండి అంట. సో ముగ్గుపిండి కూడా యాక్చువల్ చాలా బాగుంది, కాకపోతే మాకు వేసేదానికి ఇప్పుడు గారు ఉంది కదా, సో అందుకని వేసి అస్సలు తీసుకోలేదు. కాకపోతే నిజంగానే ఈ అంకుల్ దగ్గర చాలా బాగుంటుంది ముగ్గుపిండి కూడా. సో ఇంక ఇక్కడైతే ఉప్పు అనేది వేసిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఉప్పు ఎంత బాగా వేసిచ్చారో. సో యాక్చువల్లీ గిన్నె పెద్దది తెచ్చిండొచ్చు కదా అనేసి ఆ అంకుల్ అయితే చెప్తున్నారు. సరే పర్వాలేదులే ఎలాగో అలాగా అనేసి మా అమ్మ అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. సో బాగుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ మా అమ్మని ఇక్కడే ఉండమని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడైతే సిటీస్లో అంతా ఉప్పు అనేది ప్యాకెట్స్తో తీసుకుంటారు కదా, కాకపోతే ఇలా ఒరిజినల్ అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేయండి, ఒక లైక్ కూడా